కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు హల్చల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే సారు చెప్పిన టైంకే వైన్ షాపులు తెరవాలి. మా ఎమ్మెల్యే సార్ ఏ టైం చెప్పారో ఆ టైంకే వైన్ షాపులు తెరవాలి, లేదంటే షాపులు మొత్తానికి మూసేస్తామని చెప్పి ఎమ్మెల్యే అనుచరులు హల్చల్ చేస్తున్నారట. మునుగోడులో వైన్ షాపుల వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నారట అనుచరులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో వైన్ షాపుల మధ్యాహ్నం 1 గంటకే పర్మిట్ రూమ్లు తెరవాలని, సాయంత్రం 6 గంటలకి తెరవాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేశారు. సో సంస్థాన్ నారాయణపూర్లో తెరిచినటువంటి వైన్ షాప్కు మూసివేశారు కోమటిరెడ్డి అనుచరులు. పోలీసులకు ఆ సదరు వైన్ షాప్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఆయన నిశ్చయించిన సమయానికే తెరవాలని చెప్పి గతంలోనే ఆయన నిశ్చయించుకున్నారు. బెల్ట్ షాపులు ఉండొద్దు, వైన్ షాపులు కూడా 1 గంటకే తెరవాలన్న రకంగా నిశ్చయించుకున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులంతా కూడా ఎవరైనా కనుక ముందుగా తెరిచినా వారిపై హుకుం జారీ చేస్తూ మొత్తానికి క్లోజ్ చేస్తామని పలు షట్టర్లకి తాళాలు వేయడంతో ఆ వైన్ షాప్ ఓనర్లు కంప్లైంట్ ఇచ్చారు. మా ప్రతినిధి చంద్రశేఖర్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో. చంద్రశేఖర్, ఏం జరిగింది అక్కడ? అనుచరులు ఎందుకుంటే డైరెక్ట్గా ఆయన హుకుం జారీ చేశారంటే అది ఆయన పోలీసులను అయితే కంట్రోల్ చేయలేరు. అంటే 10 o'clock జనరల్గా 10-11 కల్లా వైన్ షాపులు తీస్తారు ఎక్కడైనా కూడా. ఆయన స్పెషల్ ఒక రూల్ తీసుకొచ్చారు. వాళ్ళు చట్టానికి లోబడి నడుచుకుంటున్నారు వైన్ షాపులు అనేటువంటి విషయం కనబడుతోంది. కానీ ఆయన చెప్పిన మాటని వాళ్ళ స్వచ్ఛందం చేస్తే చేయాలి, లేదంటే లేదన్న రకంగానే ఉంటుంది జనరల్గా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అది చట్టంలో వాళ్ళకి ఇచ్చినప్పుడు పర్మిషన్ వచ్చినప్పుడు రకంగా ఏ టైం అయితే ఉందో ఆ టైమే పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు అనుచరులు ఇంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం, ఏకంగా తాళాలు వేయడం ఎలా చూడాలి? అక్కడ సదరు ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు ఈ విషయం పైన? మనోజ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులు హల్చల్ చేస్తున్నారు. మునుగోడులో మేము చెప్పిన సమయానికే వైన్ షాపులు ముయ్యాలే, తీయాలే, లేదంటే చర్యలు తప్పవు, శాశ్వతంగా బంద్ చేస్తాం, మేము ఏది చెప్తే అది మీరు ఫాలో కావాల్సిందే అనే హుకుం జారీ చేశారు. దీనిలో భాగంగానే సంస్థాన్ నారాయణపూర్లో కొన్ని వైన్ షాపులని రాజగోపాల్ రెడ్డి అనుచరులు క్లోజ్ చేసినటువంటి విషయం సంచలనంగా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొన్ని విధి విధానాలను రూపొందించింది. దానిలో భాగంగానే తామంతా కూడా ఫాలో అవుతున్నాం. ఏ టైంకి మేము ఓపెన్ చేయాలి, ఏ టైంకి క్లోజ్ చేయాలి అనే విషయము, పర్మిట్ రూమ్లు సైతం మేము నియమ నిబంధనలు ఫాలో అవుతున్నాం. అయినప్పటికీ మా మీద ఈ ఎమ్మెల్యే అనుచరుల జులుం ఏంటి అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సైతం వీరు వైన్ షాపు ఓనర్స్ ఈ ఇష్యూను తీసుకెళ్లడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా చర్యలు చేపట్టాల్సిందే. ఎవరైతే మా మీద దౌర్జన్యం చేపట్టారో వారి మీద చర్యలు చేపట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు మనోజ్. ఈ క్రమంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అనుచరుల మీద అనేది మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే నిర్ణీత సమయాలలో మాత్రమే ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నది, పర్మిట్ రూమ్ తో సహా. కానీ మీరు ఈ టైంకు కాదు, ఈ టైంకు తీయాలి అని డిక్టేట్ చేస్తున్నారు. టర్మ్స్ అండ్ కండిషన్ డిక్టేట్ చేయడానికి వేరెవరు అనేటువంటి కోణంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు రక్షణ కల్పించాలి, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మనోజ్. ఈయన మాట్లాడిన మాటలు ఆదేశాలు ఎక్సైజ్ అధికారులు పాటిస్తున్నారా? ఎక్సైజ్ అధికారుల రూల్స్ ప్రకారంగా అయితే జనరల్గా 11 o'clockకి సాయంత్రం 10 o'clock క్లోజ్ చేయాలి, ఉదయం 10 o'clock సంథింగ్ ఆ టైమింగ్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ టైమింగ్స్లో వాళ్ళు ఏదైనా అతిక్రమిస్తే ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగిపోయి వాళ్ళు కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఇంకేదైనా ఫైన్ వేస్తారు. అలా కాకుండా ఒక ఎమ్మెల్యే కేవలం మాట ఓరల్గా చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ఎక్సైజ్ అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారా? అంటే వాళ్ళు ఇష్టం కదా వైన్ షాప్ వాళ్ళు ఉంచాలా ఆ టైం వరకు, ఏదైనా అతిక్రమిస్తే డైరెక్ట్గా యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు. బట్ నేను చెప్పిన వివరాలనే దానిపైన వైన్ షాప్లో ఏం చెప్తున్నా, ఎక్సైజ్ అధికారులు ఏం చెప్తున్నారు ఈ సంఘటన పైన? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే రూల్ తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎన్ని గంటలకి వైన్ షాపులు ప్రారంభించాలి, ఎన్ని గంటలకి క్లోజ్ చేయాలి అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని మాత్రమే మేము ఫాలో అవుతున్నామని ఇటు వ్యాపారులు చెప్తున్నారు. వ్యాపారులు మా దృష్టికి కొన్ని గంటల క్రితమే తీసుకొచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద పరిశీలన చేద్దామంటున్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు చేసినటువంటి హల్చల్ అనేది సంచలనంగా మారింది. మేము చెప్పింది మీరు ఫాలో కావాలి అనేటువంటి హుకుం జారీ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి కోణంలో వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్సైజ్ శాఖ ఉంది, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అంతేగాని ఓవరాల్ గా చెప్పినటువంటి విషయం ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో తిరిగి 2023లో మళ్ళీ ఎన్నికైన తర్వాత నుంచి
ఒక హుకుం జారీ చేశారు. హుకుం ఇన్ ద సెన్స్ ఆయన ఒక రకంగా మంచి ఉద్దేశం కోసమే చెప్పినప్పటికీ అది ప్రభుత్వ రూల్స్లో లేదు. ఆయన చెప్పింది వాస్తవానికి ఒక మంచి ఉద్దేశమే. మధ్యాహ్నం 1 గంటకి వైన్ షాపులు తెరవాలి, 6ంటికి పర్మిట్ రూమ్లు తెరవాలి, సాయంత్రానికి 9-10 కల్లా క్లోజ్ చేయాలి. తెల్లవారు జామునే ఈ వైన్ షాపులు తెరవడంతో వాళ్ళంతా వెళ్ళిపోయి చాలామంది అడిక్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు, సంసారాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి ఆ రూల్ పెట్టారు, బాగానే ఉంది. కానీ దాన్ని ఎక్సైజ్ అధికారుల చేత అమలు చేయిస్తే బాగుండేది. ఇంకా ఇప్పుడు ఆయన అనుచరులు వెళ్ళిపోయి సార్ మాటని కాదంటావా అని చెప్పి ఆ వైన్ షాపులపై దాడి చేసి లేకపోతే తాళాలు వేస్తే మళ్ళీ కేసులు అవుతాయి, అనుచరులకు ఇబ్బంది, ఆయన కూడా ఒక మచ్చ. ఎందుకంటే చట్టంలో రీత్యా వాళ్ళు అధికారులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి. సో ఆయన చెప్పిన మాటలో మీరెలా చూస్తారు? 1 గంటకి వైన్ షాప్ తెరవాలి, 6ంటికి పర్మిట్ రూమ్ తెరవాలి. తెల్లవారుజామునే ఈ వైన్ షాపులు 10ంటికి తెరవడంతో చాలామంది కూడా ఆల్కహాల్ అడిక్ట్స్ అవుతున్నారు. అడిక్ట్ అయిపోయి దాన్ని ఒక వ్యసనంగా మార్చుకొని సంసారాలను కుప్పగూల్చుకుంటున్నారు. ఇప్పటికే బెల్ట్ షాపులని లేకుండా చేశామన్న రకంగా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు. వైన్ షాపులకు ఎవరు వెళ్ళాలన్నా కూడా సో వైన్ షాప్లో కూడా కొన్ని లిమిట్స్ పెట్టారు. ఇప్పుడు ఆ లిమిట్ని దాటి, ఆయన పెట్టినటువంటి లిమిట్ని దాటి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళపైన అనుచరులు కొంత హల్చల్ చేస్తున్నారు. దాన్ని మీరెలా చూస్తారు? రాజగోపాల్ రెడ్డి నిర్ణయాన్ని మీరెలా చూస్తారు? కామెంట్ చేయండి. మీరు రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేస్తారా లేదా ఆ వైన్ షాప్లను సపోర్ట్ చేస్తారా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇప్పుడు చేసిరనుకో, మీరు విధంగా తీసి రేపు ఓటు చూడడు ఏం చేయడం చేసి చేసుకొని ఇబ్బంది పడకండి. ఓపెన్ చెప్తున్నా, 6 గంటలకు పర్మిట్ రూమ్, 6 గంటలకు పెట్టండి. మళ్ళా మీతోటే మీరు తర్వాత ఇబ్బంది పడతారు. మీకు ఇష్టం పెట్టుకోండి. ఏముండవు అన్ని పడేసే ఉంటుంది. మీరు ఇప్పుడు చేసిరనుకో, మీరు విధంగా తీసి రేపు ఓటు చూడడు ఏం చేయడం చేసి చేసుకొని ఇబ్బంది పడకండి. ఓపెన్ చెప్తున్నా, 6 గంటలకు పర్మిట్ రూమ్, 6 గంటలకు. రైట్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తను పెట్టిన టైం లిమిట్ని ఎక్సీడ్ చేసి 1 గంటకు తెరవాలంటే 10ంటికే తెరుస్తున్నారు. అసలు మీరు ఎమ్మెల్యే మాట వినరా? మా సార్ చెప్తే వినరా? మా ఎమ్మెల్యే సార్ మాట పట్టించుకోరా, లెక్క చేయరా అని చెప్పి ఆయన అనుచరులు సంస్థాన నారాయణపూర్లోని కొన్ని వైన్ షాప్లని క్లోజ్ చేయించారు, తాళాలు వేశారు. సో ఈ సంఘటనలో వాళ్ళంతా ఫిర్యాదు చేయడంతో పోలీసు అక్కడికి చేరుకున్నారు. నా విజువల్లో పక్కనే కనబడుతున్నటువంటి ఈ విజువల్ మీరు చూడండి. దాంట్లో ఆయన అనుచరులు వెళ్ళిపోయి మీరు ఇలా చేస్తే ఊరుకోము, లాకేస్తామని బెదిరిస్తున్నారు. వెంటనే పోలీసు అక్కడికి చేరుకున్నారు. పోలీసు తిరిగి మళ్ళీ షాప్లను తీయిస్తున్నారు. అంటే నేను చెప్తున్నాను ఇప్పటివరకు ఆయన ఉద్దేశం చాలా గొప్పదై ఉండొచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఆయన ఉద్దేశం మంచిదై ఉండొచ్చు. కానీ ఎక్సైజ్ అధికారుల రూల్స్ ప్రకారంగా వైన్ షాపులు నిర్వహిస్తూ ఉంటాయి. సో వైన్ షాపులు ఆయన పెట్టిన లిమిట్స్ ఎక్సైజ్ శాఖ అధికారుల ఆమోదంతో లేకపోతే వాళ్ళ చేత పెట్టిస్తే ఇది స్ట్రిక్ట్గా అమలయ్యేదేమో. ఆయనకి ఎమ్మెల్యేగా డెఫినెట్గా అధికారం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ టైం లిమిట్, ఎక్సైజ్ అధికారుల యొక్క టైంని కూడా పాటించకపోతే ఆ టైంని మళ్ళీ మనం కేసులు బనాయించవచ్చు, ఫైన్లు వేయొచ్చు. కానీ డైరెక్ట్గా ఎక్సైజ్ అధికారులు రూల్స్ని పాటిస్తున్నారు, ఎమ్మెల్యే రూల్స్ని పాటించట్లేదు అనేటువంటి కోణంలో వాటిని తాళాలు వేస్తే ఎట్టి పరిస్థితిలో కుదరదు. సో ఇక్కడ ఎక్సైజ్ అధికారులే స్వయంగా వచ్చి మళ్ళీ వైన్ షాప్లను తెరిపించడం మనం చూస్తున్నాం. సో ఎక్సైజ్ అధికారులే రంగంలోకి దిగారు, వైన్ షాప్లను తిరిగి మళ్ళీ వాళ్ళే తీయిస్తున్నారు. సో అటు ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్యే మాటలు ఏమి అన్నింటిని బేఖాతరు చేసి తిరిగి మళ్ళీ ఎక్సైజ్ అధికారులు తమ లిమిట్స్ ప్రకారంగా, తన రూల్స్ ప్రకారంగా మళ్ళీ తీయించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరి దీనిపై ఎలా స్పందిస్తారు? తన మాటని కాదని ఎక్సైజ్ అధికారులు మళ్ళీ వచ్చి ఆ వైన్ షాప్ని తెరిపించడం ఎలా చూస్తారో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? రాజగోపాల్ రెడ్డి వైపుగా మీరు సపోర్ట్ చేస్తారా లేదంటే వైన్ షాప్ల వైపుగా ఉంటారా? అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తానంటే కుదరదు నా నియోజకవర్గంలో అనే రకంగా హుకుం జారీ చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు షాక్ ఇచ్చారని చెప్పాలి. సో ఎక్సైజ్ అధికారులు రాజగోపాల్ రెడ్డి మాటల్ని బేఖాతరు చేస్తూ మళ్ళీ యథావిధంగా మీరు షాపులు నడిపించుకోండి అన్నట్టుగానే వాళ్ళు సమయానుసారంగా నడిపిస్తున్నారన్నట్టుగా వైన్ షాప్ను తిరిగి మళ్ళీ తెరిపించడం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి బిగ్ షాక్ అని చెప్పాలి. సో ప్రస్తుతం విజువల్స్లో మీరు చూస్తున్నారు. సో వైన్ షాప్ యజమానులతో ఆ అనుచరులు గొడవకు దిగడం, ఆ తర్వాత వైన్ షాప్ని తిరిగి మళ్ళీ పోలీసులు వచ్చి ఓపెన్ చేయించడం చూస్తున్నాం. ఒక్కసారి పోలీసు అక్కడికి చేరుకోవడం, వైన్ షాప్ను తిరిగి స్టార్ట్ చేయించిన విజువల్ చూద్దాం. షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో నేను షాపులు ఓపెన్ చేసి షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం మీకు ఇష్టం పెట్టుకోండి. ఏముండవు అన్ని పడేసే ఉంటుంది. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఏఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది.
ఎవరు అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి తీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఇబ్బంది అది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. ఇది మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.